హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈతకాయలకు కొత్తున్నాం. అగో వాడు మా నాగేష్ గాడు, వాడే మా ఈతకాయలు కొట్టేది. అయితే ఈతకాయలు తెంపే ప్లేస్ కొంచెం దూరం ఉండిద్ది. మా ఇంటి దగ్గర నుంచి ఆ ప్లేస్ కొంచెం దూరం ఉండిద్ది. అందుకే ఇక నడవడం స్టార్ట్ చేసినాం. నేను నడిచే గ్యాప్లో వీడు అర్జున్ గాడు అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. వాడైతే మొత్తం ఎగ్జైట్లో ఉన్నాడు. అసలు ఎప్పుడు పోవాలరా, ఎప్పుడు చూడాలా ఆ ప్లేస్ని. అంటే వాడు ఇక్కడ ఉండడు, వాడు విజయవాడలో ఉంటాడు. అందుకే వాడు కొంచెం ఎగ్జైట్ అవుతాడు. డైలీ వాడు వచ్చినప్పటి నుంచి అక్క ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అని రోజు ఒకటే సంపుతా ఉంటాడు. పోదాంరా అని చెప్పినందుకు ఇలా ఫుల్ జాలీ ఉన్నాడు వాడైతే. అప్పటి నుంచి వీడియో తీయట్లేనని బాగా ఫీల్ అవుతాడు వాడు నాగేష్ గాడు. నాగేష్ అని వీడియో తీయట్లేనని బాగా ఫీల్ అవుతాడు వాడు. మీకు ఈతకాయలే తెంపియాను అట్లా ఇట్లా అని అరుస్తాడు. సరే తీసిన లేరా అని చెప్తే అప్పుడు సరే తెంపిస్తుందా, చాలానే తెంపిస్తా అని చెప్తాను. హాయ్ అర్జున్ ఎందుకు రావా మరి, ఇక్కడే కూర్చుంటావా? వెళ్ళాలా? ఇక అర్జున్ గారు అయితే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉన్నాడో, తర్వాతకి ఇక వాడి ఎనర్జీ మొత్తం లాస్ అయినట్టుంది. అక్క ఏందక్క నేను రానక్క అని అంటాడు. అయితే ఇక వాడిని బాగా చూడలేకనే తొందర వచ్చినట్టుంది ఆ చెట్టు. ఫైనల్గా మేమైతే నేను దగ్గరికి వచ్చేసినాం. ఇక నాగేష్ గారు తెంపుతాడు. మేమందరం అయితే ఇక వరద బాధితులు లేక ఎప్పుడురా అని అడుగుతాను. ఇక ఈ ప్లేస్ అయితే ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఉండిద్ది. ఇక అయితే ఇక్కడికి వచ్చినాం కానీ నాగేష్ అని బాధలు చూడాలి అసలు. ఆడ తెంపుతాండే మొత్తం వాడిని చేతికి ముళ్ళు వచ్చినాయి, దెబ్బ తాకింది వానికి. అయితే వాడు అంటాండి ఇక అసలు నేను అనేటుండే మీతోటి స్నేహం చేయకుండా ఉండాల్సిందిరా, అసలు మీతోటి ఉండకుంటే బాగుంటుందిరా అని అంటాడు. పోయి మీతోటి స్నేహం చేసింది చూడు, అది నా బుద్ధి తక్కువ అని అంటాడు వీడు. ఏమైతే నందిని అవి చూడండి, వాడు పాపం అని తిప్పలు చూడలేక నందు కొమ్మలు పట్టుకుంది. మేమేమో చూస్తాను వాడు దింపుతా అంటే. నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దాం అని పోయినా కానీ కూర్చుతా అని మస్తు భయం అవుతుంది. వాడు రాకపోతే తిడతాడు, నువ్వు వచ్చినావు ఇక్కడ నిల్చోడానికి వచ్చినావా, పట్టుకో అని చెప్తే పట్టుకున్నాయి కొంచెం హెల్ప్ చేద్దామని. ఈ మామూలు వీడు తెలిసి అర్జున్. మేమైతే చూడండి అసలు నాగేశాన్ని పాపం ఈయన బాధ ఇవ్వలేక మా అందరికి బాధ అవుతుంది. కానీ కొంచెం బాధపడ్డా కూడా ఎంజాయ్ చేసినాం అనుకోండి. వాడికే దెబ్బలు తాకినాయి చాలా. ఫైనల్గా తెంపించిండు మేము చూడండి ఇక. కానీ మస్తు స్వీట్ ఉన్నాయి అవి అయితే. పాపం వీడికి దెబ్బ తాకిందని చెప్పిన కదా, ముళ్ళు ఊచుకొని బ్లడ్ వస్తుంది వాడికి. అయితే ఇక్కడ పండుగ లేవనేసి మేము ఏం చేసినాం, వేరే ప్లేస్ దగ్గరికి పోయినాం. అట్టి చేసి అయితే ఇంకో చెట్టు కాడికి పోతున్నాం. ఈడ కొంచెం ఏమంటారు పండు వండలే. అయితే మీకు చెప్పిన కదా ఈడ పండు వండలేదు అనేసి. ఈడ పండు వండలేదని మేమందరం కట్టపైన ఉన్న చెట్టు దగ్గరికి పోయినాం. చూద్దాం అక్కడ ఎట్లుంటాయా అనేసి. అది కొంచెం దూరం ఉండిద్ది ఈ ప్లేస్ నుంచి. ఇప్పుడైతే కట్టెక్కి అటు సైడ్ ఇంకోటి ఉంటుంది, ఆ చెట్టు దగ్గర పోతున్నాం. అర్జున్ గారు అయితే ఆ ప్లేస్ దగ్గర పోవడానికి బాగా ఎగ్జైట్ అవుతాడు. నేనే మోసిన ఈతకాయలు, అంటే నేనే చెప్పినవన్నీ పోదామని. అందుకే నాతో మోపిస్తాను వాడైతే మాకన్నా ముందే పోయింది అక్కడికి. ఇదైతే మా ఊరు చెరువు, బాగుంటుంది వర్షాకాలంలో. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండిపోయింది. ఇక వర్షాకాలంలోనైతే ఈ ప్లేస్ చూడడానికి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అసలు. వాటర్ అయితే ఈ కట్ట పై వరకు వస్తాయి అసలు. ఇక ఇదైతే ఈతకాయ చెట్టు. ఈ చెట్టుకి అయితే చాలా పండు వండినాయి, కానీ ఇది కొంచెం హైట్ ఉండడం వల్ల అసలు తెంపనికి రావట్లే. అయితే నాగేష్ ఏం చేసింది కదా, ఇక కట్టె తీసుకొచ్చి తెంపుదాం అనేసి పోయిండు. ఫస్ట్ అయితే ట్రై చేసిండు ఎక్కనికి, కానీ మళ్ళీ కట్టె కోసం వెతికిండు, ఎక్కడ దొరకట్లేవు అనేసి మళ్ళీ వచ్చి చెట్టు ఎక్కిండు. కానీ దానికి చాలా ముళ్ళులు ఉండడం వల్ల అసలు ఫుల్ గుచ్చుకున్నాయి. చెప్పినాం మేము ఎక్కకురా వద్దురా అంటే ఎక్కిండు, కాలుకి దెబ్బ తాకించుకున్నాడు. అక్కడనేమో చెయ్యికి దెబ్బ తాకించుకున్నాడు, ఇక్కడనేమో కాలుకి దెబ్బ తాకించుకున్నాడు. ఆ వాటర్ తాగిండు. అయితే ఇక్కడ అందట్లేవు అనేసి ఇక మళ్ళీ పాత ప్లేస్ మేము ఫస్ట్ తెంపినాం చూడండి, ఆడికి వచ్చినాం. నందిని అయితే బాగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే మళ్ళీ పోదాం మళ్ళీ రాలేం కదా ఈ ప్లేస్కి అనేసి ఇక తెంపుకున్నాం చాలా. అయితే అర్జున్ గాడేమో ఇక వాడి షర్ట్ చూడండి అసలు ఎట్లయిపోయిందో. ఆడ నుంచి ఇటు వరకు నడిచే వరకు వాడు షర్ట్ మొత్తం ఆగమాగం చేసుకున్నాడు. ఇంటికి పోతే వాళ్ళ అమ్మతోటి అవుతుంది వానికి.
ఇక నందిని కష్టాలు చూడండి మీరు. నందిను నాగేష్ అయితే బాగా కష్టపడతారు తెంపడానికి. అంటే దానికి చాలా ముళ్ళులు ఉన్నాయి, అందుకే ఇక నందిని హెల్ప్ చేశాను వాడికి. ఇక ఫైనల్గా తెంపుకొని ఇంటికి వచ్చేసినాం. ఇవైతే అక్కడి నుంచి తీసుకురావడం వల్ల డస్ట్ ఉంటుంది అనేసి కడుగుతాను మేము. కడుగుదామంటే వాటర్ లేవు, ఇక మోటార్ వేసుకొని వాష్ చేసినాం. సో ఇది మా ఈతకాయల జర్నీ. మీకు నచ్చితే లైక్ చేయండి.